నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని శ్మశాన వాటికలో సమాధులను నిర్మించరాదని, ఒకవేళ ఎవరైనా నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీ తెలిపారు. పంచాయతీలో జరిగిన గ్రామ సభలో శ్మశానంలో సమాధులు నిర్మించరాదని, అలా నిర్మించుకుంటూ పోతే శవాలను పూడ్చడానికి స్థలమే ఉండదన్నారు. శ్మశానం దగ్గర కొత్తగా ఒక బోర్డు వేయించి సిస్టమ్ ట్యాంక్లోకి నీటి సరఫరా చేయిస్తామని, శ్మశాన వాటికకు పోయే దారిపై సీసీ రోడ్డు వేయిస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ శ్మశాన వాటికకు వీధి లైట్లు ఏర్పాటు చేయించి పాడుబడిన నీటి బోర్లను రిపేర్ చేయిస్తామన్నారు. ఇకపై సమాధులు నిర్మిస్తే చట్టపరమైన చర్యలతో పాటు జరిమానాను విధిస్తామన్నారు. ఎవరైనా అట్లా నిర్మిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడును. ఈరోజు ప్రభుత్వ ఆదేశానుసారం నార్పల మేదగ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు మరియు నోడల్ అధికారి గారు సమక్షంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామాలకు సంబంధించిన యువకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అందరూ గ్రామసభ దృష్టికి పలు సమస్యలు తీసుకోవడం జరిగింది. ఇందాక మన ఎంపీడీ సార్ చెప్పినట్లు అవన్నీ తప్పకుండా మేము సార్ ఆదేశాలను పాటిస్తాం. తర్వాత ఈ యువకులు, తర్వాత ఈ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వీళ్ళందరూ అడగడం ఏంటంటే, గ్రామ పంచాయతీ ఇచ్చే శ్మశానంలో కొన్ని నిర్ణయాలు తీసుకోమని చెప్పి తీర్మానం చేయమన్నారు. అది సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా పాలకవర్గం ఆమోదంతో తప్పకుండా చర్యలు చేపడతాము. మరియు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించమని అడిగారు. అవి కూడా తప్పకుండా అందులో భాగంగా మోటార్ రిపేరు, తర్వాత కొత్త బోరు నిర్మాణము, కొన్ని ట్యాంక్స్ నిర్మాణము, ఇవన్నీ రోడ్డు, తర్వాత మౌలిక సదుపాయాల గురించి అడిగారు. పాలకవర్గంతో చర్చించి తప్పకుండా నిర్ణయాలు తీసుకుంటాము. అలాగే గ్రామసభ నిర్ణయం చేసిన మేరకు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు నార్పల మండలం నందు, నార్పల గ్రామం నందు జరిగిన గ్రామసభకు విచ్చేసిన అందరూ కూడా పలు సమస్యలపైన చర్చించడం జరిగినది. ముఖ్యంగా శ్మశానం గురించి చాలా తీవ్రమైన చర్చ జరిగింది. కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ యొక్క శ్మశానం ఆక్యుపై కాకుండా నీట్గా ఉండేటట్లు చూసి వాళ్ళు చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ గ్రామసభ నందు ఆ శ్మశాన అభివృద్ధి కోసం కొద్దిగా ఎంపీడీఓ గారిని కానీ, సెక్రటరీ గారిని కానీ అందరినీ ఆ యొక్క సందర్శించి దాని సమస్యల పరిష్కారం చేయమని అడగడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శ్మశానం కూర్చోడానికి వచ్చినప్పుడు వాళ్ళకు నీటి సదుపాయం ముఖ్యంగా కావాలను, ఉన్న హ్యాండ్ పంప్ కూడా